అసలు ఇది ఎలా అయిపోయిందంటే మ్యామ్ చాలా ఏమ్మా అసహ్యంగా అయిపోతుంది అసేం రోజు కాదమ్మా, రోజుకి మీరు అసలు. మీరు ఖండించాలి. ఏమి స్వేచ్ఛ అమ్మా నీకు? స్వేచ్ఛ అంటే అదా? స్వేచ్ఛ అంటే ఏంటి మేడం? ఏంటి మీరు స్వేచ్ఛ మీరు అంటే? చెప్పండి. దానికి మీ తెలిస్తే మీ కదా మీనింగ్ స్వేచ్ఛ ఏంటి అని. స్వేచ్ఛ అంటే? నువ్వు వాళ్ళు ఎందుకు అనుకుంటారు అలా? మగ పోరలకు మొగనికి చూపించినవి తీసుకొచ్చి మగ పోరలకు పోరలంతా జడగొట్టి ఆగం చేసి మళ్ళీ రేపులకు నేను కారణమా, మాలాంటి కారణమా, డ్రెస్సింగ్ కారణం? ఎస్ 100% డ్రెస్సింగే కారణం. సర్వేస్ ఏం లేవంటున్నారు కదా, డ్రెస్సింగే కారణం అని అమ్మా ఒక సర్వే చూపించండి అప్పటిదప్పుడు అని ఈడంగా అంటున్నారు. పోగానే ఈడంగా వచ్చిపోయేది ఉండదు. దాని ఫోటోల వల్ల దాని వల్ల అన్సూయను ఊహించుకొని ఎంతమంది లేరా? పబ్లిక్ లోకి అర్ధనగ్గం ఫోటోలు ఎందుకు వస్తున్నాయి? నీకు తెలియకుండా వస్తే నువ్వు కేసు పెట్టు, ఇది ఎలా పబ్లిక్ చేశారని. అంటే నువ్వు ఫ్రీ షో చూడమనే కదా చూస్తారు, ఇలా కామెంట్ చేస్తారు. నీ రైట్, నువ్వు ఎవడన్నా నువ్వేమన్నా చేసుకో. సమాజంలో నడుస్తున్నప్పుడు తెలుగు మహిళగా చెప్తున్నా, కొన్ని అవధులు ఉంటాయి, తోల్క తీస్తారు, తోల్క. ఏమనుకుంటుంది? మీరు ఇంకా ఎన్ని రోజులు ఫైట్ చేయగలుగుతారు? మేము ఇప్పటికి ఇది 12 నా రోజులు దాదాపుగా నా నా నడుస్తుంది. పోరాట నేను మీరు ఒకటి ఇస్తారు, ఆవిడ ఒక కౌంటర్ వేస్తారు, మళ్ళీ ఇంకొక మేడం ఎవరో ఇస్తారు, మళ్ళీ ఒక ఒకటి కౌంటర్ వినమ్మా, ఒకటి చెప్పనా, మార్పు అనేది అంత తొందరగా రాదు. చర్చ మొదలైతుంది. ఒకటే చెప్తున్నానమ్మా, ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు నా పోరాటం, మా మహిళల పోరాటం ఆగదు. ఒకటి చట్టంలో మార్పు అయినా తీసుకొస్తారు మీరు డెఫినెట్ మీరు అన్నట్టుగా. లైసెన్స్ ఉంటేనే బట్టలు ఇలాంటి వాటితో వేసుకోవాలి అని బికినీ లేదా బికినీ సైజ్ వేసుకొని ఇట్లా చేసుకొని చూడొచ్చు అంటే ఓకే, అది దానికి క్యారెక్టర్, వ్యక్తిత్వం, టాకింగ్, ఈ మూడిటికి తేడా ఏంటి? ఫస్ట్ రాగానే ఫస్ట్ ఇంప్రెషన్, బెస్ట్ ఇంప్రెషన్. నువ్వు చేస్తావా? నువ్వు అట్లా పద్ధతిగా ఉండి ఇక్కడ కూర్చున్నదాన్ని చేస్తావా? తప్పక చేసిన మనసులో చాలా అనుకుంటాను. నేనేమంటున్నా, నీకంటే పర్సనల్ లోపలైతే పర్సనల్ బాధపడుతున్నావు కదా. ఈవిడ ఒక ఉమెన్. ఇప్పుడు నువ్వు ఎట్లా చేస్తా అంటున్నావు? నువ్వు నీ వృత్తితో చేస్తా అంటున్నావు, నీకు ప్రవృత్తి ఉంటుంది. అందుకే అంటున్నాను మేడం, స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తాను. నేను అనేది ఏంటంటే, అనసూయ పరిస్థితి ఎట్లుందంటే, నా లంగా బొంద ఊసిపోయి, నా కర్మగాలు ఊసిపోయినా నా తప్పు కాదు, ఆ పక్కింటోడు నవ్వుతున్నాడు అని బాధ దానికి. అంటే అది ఏమైనా చూపిస్తుంది, ఏదైనా చూడాలి. నేను ఒకటి అడుగుతున్నాను, మనకి పెళ్ళి అయిందా? ఇప్పుడు నీ భర్త నా భార్య నాకు సొంతం అనుకుంటాడా? ఊరోళ్ళందరూ సొంతం లేదు మేడం, మేము ఒకరికొకరు సొంతం అనుకుంటాం. నువ్వు అంత చక్కగా చెప్పావు, నేను కూడా అట్లా అనుకుంటా. నా మగుడు నాకే సొంతం అనుకుంటా, నా బ్యాచ్ ఇచ్చినా కూడా అంతే కదా. మరి నాకు తెలిసినంత వరకు అన్సూయ మగుడు ఎందుకు అనుకుంటలేడు? అది వాళ్ళ ఇష్టం కదా. అది వాళ్ళు అదే కదా. నేనేమన్నా, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్, మీ ఇద్దరు ఏమన్నా చేసుకోండి, ఏమన్నా సావండి, ఊర్లో మాత్రం చెడగొట్టకండి. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టకు. పబ్లిక్ చెడగొట్టొద్దు. చెడగొట్టడమే సెలబ్రిటీ అంటే. నాకు కూడా ఇప్పుడు నేను చూస్తా పాయింట్, ఇట్లుంటదా అనిపిస్తుంది. ఎంత బాగుంది అమ్మాయి, ఇట్లా వేసుకుంటే మనం కూడా బాగుంటుందా అనిపిస్తుంది. సెలబ్రిటీస్ మనకు ప్రభావం చూపిస్తుంది అక్కడ ఉన్న వాతావరణం. ఇవాళ రాజకీయ నాయకులు ఉన్నారు, కొండా సురేఖ ఉంది, సబితా ఇంద్రారు, డికే అన్న గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, శారద గారు ఉన్నారు, తర్వాత ఇవాళ ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతో మంది వాళ్ళ పిల్లలు ఉన్నోళ్ళు ఉన్నారు. ఒక కట్టు బొట్టు చీర, వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది? అంతెందుకు మేము ఈవెన్ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, చెప్పండి. ఆమె ఇటలీ నుంచి వచ్చి కూడా సోనియా గాంధీ గారు ఒకవేళ డ్రెస్ వేసుకున్నా మనకి ఎంత నిండుగా ఉంటారు, ఎంత పద్ధతిగా ఉంటారు. ఎంత ఎదిగినా కూడా నీ వృత్తిని జీవితంతో పోల్చుకోవద్దమ్మా. ఓకే మ్యామ్, ఒక క్వశ్చన్ నాకు. ఇప్పుడు సామాన్లు అన్నదానికి ఆవిడ మహిళా కమిషన్ పిలిచారు, సారీ చెప్పించారు, వెంటనే ఈవిడ దిగారు. మరి జబర్దస్త్ షోకి సంబంధించి కూడా జరుగుతుంది. ఈవెన్ రాశి గారు ఎప్పుడు ఆవిడ బయటికి రారు, కామన్ గాను ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు తప్ప. ఆవిడ కూడా వచ్చి మళ్ళా దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. సో ఇట్లాగా ఒకరొకరు వాళ్ళ అభిప్రాయాలని బయటికి తెస్తూ ఉన్నారు. సో దీనికి ఎక్కడ మీరు చట్టపరంగానో ఇప్పుడు మీ మీద కూడా ఒకవేళ ఏదైనా అన్నారనో, క్యారెక్టర్ అసాసినేషన్ అని ఏదైనా కేసు ఫైల్ చేశారు అనుకోండి, డెఫినెట్ గా ఎదుర్కొంటాను, ఫేస్ చేస్తారు. 100% ఫేస్ చేస్తాను. ఇది ఈ రోజు డిబేట్లతో క్లోజ్ నేను ఇప్పుడు కాదమ్మా, మీరు ఇప్పుడు మీకు ఫేమ్ లోకి వచ్చా. నేను నాకు తెలుసు మ్యామ్, మీరు ఎప్పటి నుంచో నేను ఫేమ్ లోనే ఉన్నాను. అనసూయ ఇయ్యాల చూసింది, గట్టిగా ఇంత దుర్మార్గంగా ఏ మహిళలు మాట్లాడలే. మా హక్కులు అన్నారు, మా స్వేచ్ఛ అన్నారు తప్ప ఇంత ఇది ట్విట్టర్ లో లేకపోతే ఇన్స్టాలో ఒకటే అసలు ఒబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అరిగిపోయిన టేబుల్ రికార్డ్ లాగా ఏమన్నా మనిషిలాగా మాట్లాడుతుందా? నేనేం ఫీల్ కావట్లేదు చెప్పనా. ఇప్పుడు ఎవరో ఏదో అంటే కాదు, నాకు 99% మహిళలు నాకు నేను మాట్లాడిన దాన్ని అంటే నేను సెలబ్రిటీ ఓటేస్తలేదు, పురుషులు చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళ కోసమే
నా పోరాటం ఉంటది, హ్యాపీగా అవును. వాళ్ళతో పాటు ఉంటా. క్లాస్ వంటలని ఇంకో 10% వల్ల నేను పట్టించుకోను. నేను నీ దగ్గరకు వచ్చి ఇంత చక్కగా చెప్తున్నాను, ఇంత అదిగా చెప్తున్నానంటే నాలో విశేషం లేదు. నువ్వెందుకు పిలుస్తావు? నాలాంటోళ్ళు 100 మంది ఉంటారు. లేదు ఒకవేళ సొసైటీలో నేను చేంజ్ ఒకవేళ నేను నేను రావాలని. ఇప్పుడు ఒకసారి ఏదో కర్మగాలి పిలిచినావు అనుకో, హ్మ్. నీకు నచ్చలేదనుకో మళ్ళీ విలువ అదే అంతే. అంతే అంతేలేండి. ఎంతైనా అంతే. కంటెంట్ ఇప్పుడు సొసైటీకి మంచిది వెళ్తుంది అంటే వేస్తావు. మాట్లాడు. ఇప్పుడు ఇంతమంది నాకు ఇప్పుడు 30-40 ఛానల్స్ ఎందుకు రీల్స్ పోతున్నాయి? అవును. ఎందుకు పోతున్నాయి? కొన్ని మామూలుగా అన్నయ్య కూడా వాళ్ళు ఫన్నీ లాగా చేసి కంటెంట్ పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? నాకు ఒక్క బ్యాడ్ కామెంట్ చూపియమ్మా. నేను పంచగుట్ట సెంటర్ కి ఈమెకి ఇట్లనే ఇష్టం ఉంటే పంచగుట్ట సెంటర్ పెద్ద ఫ్లెక్స్ వేపిస్తా. హ్మ్. ఆమె ఓకేనా? మీ ఓన్ ఎక్స్‌పెన్సెస్ తోనా? నా ఓన్ కాకపోతే ఆమె ఇస్తుందా నాకు? ఆమె వెంబడి ఒక 5 మందిని ఆడవాళ్ళని వచ్చి హ్మ్. మాకు స్వేచ్ఛ లేదండి, మాకు దీంట్లోనే స్వేచ్ఛ ఉందని చెప్పమనండి మేడం. నేను ఒక 1000 మందిని తీసుకొస్తా. 1000 మందిని. స్వేచ్ఛ అంటే అది కాదని అందరికీ తెలుసు మేడం. మరి ఎందుకు ఆవిడ ఎక్స్‌ప్లనేషన్ కరెక్ట్‌గా ఇవ్వలేకపోతున్నారనేది ఎందుకంటే తెలీదు మీరు గానీ, రెడ్ అంటే ఏదో టీవీ అమ్మ, నేను ఒకటే చెప్తున్నా, కౌంటర్ మీరు రెడ్ తప్ప. టీవీకి ఒక బ్రాండ్ ఉంది, ఇది మహిళలకు చేరవేలా చూడండి. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ ఇటలీ దేశస్తురాలైనా కూడా వాళ్ళ ఇద్దరు పిల్లల్ని చక్కగా పెంచుకుంటూ సనాతన ధర్మంలో ముందుకెళ్తూ చక్కగా వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారు. అది సనాతన ధర్మం. హ్మ్. నాగబాబు గారు కూడా, నాగబాబు గారు ఒక జనసేన ఎమ్మెల్సీగా మాట్లాడినప్పుడు అందరూ స్పందిస్తారు. దగ్గర పెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు. ఆయన ఏం మాట్లాడాడు? ఆడపిల్లలు ఇష్టం ఉన్నట్టుగా డ్రెస్సులు వేసుకోండి, మిమ్మల్ని ఎవడన్నా అడిగితే చెప్పుతో కొట్టండి అన్నారు. అది నీకు కరెక్ట్ అనిపించిందా? ఒక మహిళగా ఆడపిల్ల స్వేచ్ఛగా ఆర్థికంగా వెదగండి, నేను మీకు అండగా ఉంటాను అన్నగా అనాలి. 100% యాక్సెప్ట్ చేస్తాను నేను కూడా. తర్వాత ఏమన్నాడు? సెక్యూరిటీని పెట్టుకోండి అన్నాడు. తిననీక తిండే గతి లేదు రాయుడు అంటే ఇంకా సెక్యూరిటీ గానికి ఏడియాల జీతం నేను అసలుకే లేదు నా మొగడా అంటే పెసరపప్పు వండే పెళ్ళామా అన్నాడంట. ఈయన మాట్లాడేది ఏంది అంటే అనసూయ సెక్యూరిటీని పెట్టుకుంటది, నీ కూతురు సెక్యూరిటీని పెట్టుకుంటది, నువ్వు పెట్టుకుంటావు. సెక్యూరిటీ అంటే ఉట్టిన బౌన్సర్లు ఉట్టిగా వస్తారా వాళ్ళు? అసలు ఇబ్బందికరమైన డ్రెస్సులు వేసుకోవడం ఎందుకు? ఎవరినో సెక్యూరిటీ తీసుకుపోవడం ఎందుకు? ఇంత కర్మనా? మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకే కుటుంబాలు ముట్టిండు కదా, సనాతన ధర్మం అని ఎందుకు పాటిస్తున్నాడు? వాళ్ళ భార్య ఇటలీ దేశస్తురాలై కూడా ఇవాళ ఒక వెంకటేశ్వర స్వామికి వెంట్రుకలు ఇచ్చేసి భర్త అడుజాడలు ఎందుకు నడుస్తుంది? తన కట్టు బొట్టు ఎంత చక్కగా ఉంది. తను కూడా అక్కడ మంచి ఫేమ్ ఉన్న వ్యక్తి అంట. అమ్మాయి చాలా డబ్బు ఉంది, హోదా ఉంది, భర్త కోసం ఖండాలు దాటి వచ్చింది. వీర మహిళలు ఉన్నారు జనసేనలో, యాక్సెప్ట్ చేస్తారు ఆ మాటకి? అతి స్వేచ్ఛ, నీ బిడ్డ నీకు గొప్పనే, కానీ స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఆ అమ్మాయి అలా తయారైంది, దాని కారణమని 1,00,000 వస్తాయి. అవును, ఇప్పుడు వేరే మహిళలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారులేండి. ఎందుకంటే అమ్మా ఒకటి చెప్పనా, మహిళా మనోభావాల కన్నా మించింది ప్రపంచంలో ఏమి ఉండవమ్మా. ఒకటే గుర్తుపెట్టుకో, గొప్పింటి కుటుంబం మెగా ఫ్యామిలీ అంటే ఒక పెద్ద ఫ్యామిలీ, మంచి డీసెంట్ ఫ్యామిలీగా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఎవరు జనసేన పార్టీ వాళ్ళు ఎవరు నేను ఎంకరేజ్ చేయట్లేదు. నీకు ఇచ్చినది ఏంది ఎమ్మెల్సీ పదవి? రాష్ట్ర అభివృద్ధి కోసం, మహిళల సంక్షేమ పథకాల కోసం, అక్కడున్న సంక్షేమ పథకాల కోసం పనిచేయమన్నారు. ఈ పనికి మళ్ళీ దానికి నువ్వు తోడు వలికి నువ్వు ఇట్లా మీ ఇష్టం ఉన్నట్టు వేసుకో అని చెప్పేసి వాళ్ళని చెప్పేసి ఓ పనికి మళ్ళీ ప్రకాష్ రాజు, ఈయన ఓ అన్వేష్ గాడు, ఓ ఆర్జీవి గాడు, ఇలాంటి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు తల్లి? నేను అనేది ఏంటంటే, ఏమన్నంటే సంధ్యారెడ్డి సెలబ్రిటీ, నీ సెలబ్రిటీ ఏముంది? నాకేమన్నా ఆఫర్లు వస్తున్నాయా? నాకు ఆఫర్లు వస్తే ఇప్పుడు 45 ఏళ్ళు నా ఏజ్, నేనేమైనా హీరోయిన్గా పోతానా? లేకపోతే నేనేమైనా యాక్టింగ్ చేస్తానా? నా జీవితమే యాక్టింగ్, నేను మాట్లాడేదే యాక్టింగ్ అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ నేను మాట్లాడేది, నేను చేసేది ఇది సత్యం. నాకు యాక్టింగ్స్ రావు. యాక్టింగ్ ఉండి గిడ రాను. యాక్టింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నాకేం అవసరం? రైట్ మ్యామ్, ఫైనల్ గా ఒకటి చెప్పండి. మీరు మొత్తానికి అనసూయ గారి స్వతంత్రాన్ని మీరు అందరూ కలిపి తొక్కేస్తున్నారు. నేను ఒకటి చెప్పను అమ్మా, ఎవ్వరి స్వతంత్రం నేను తొక్కయ్యను. ఆవిడేదో ఫ్రీ బర్డ్ వినండి, దాన్ని ఎలాగైనా బ్రతకనియండి. పబ్లిక్ లోకి వచ్చిండ్రు కాబట్టి 10 మంది దారిలో మనం నడవాలి. మీ పర్సనల్ లైఫ్ మీరు ఎలా ఉన్నా బీచ్లకు పోండి, బికినీలు వేసుకొని ఇంకేం వేసుకోండి, ఇంకేమన్నా ఉండండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సో మరి ఎక్కడ ఆగకుండా ఈవిడ ఇదే కంటిన్యూ చేస్తే కొన్ని చట్టపరమైన చర్యలు ఉంటాయి. నేనేమో నా చట్టాన్ని నా చేతిలోకి నేను తీసుకోను. మేము ఎక్కడ కొన్ని ఉంటాయి, దేనికైనా ఒక ఫుల్ స్టాప్ ఉంటది. ఎందుకంటే రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నాం, మన రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నాం. ఒకవేళ మన 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 టర్మ్స్ కండిషన్స్ మన కట్టుబాట్లు నచ్చకపోతే ఇంకా స్వేచ్ఛగా ఉన్న రాష్ట్రానికి పోతుందేమో, లేకపోతే కట్టుబడి ఉంటదేమో.
చూద్దాం ఆ ఇది- ఒక్కదాని గురించి నా పోరాటం అంటే ఏమాగదు. మీరు ఇట్లాగే శృతి మించిపోతే మీరు కూడా కేసు ఫైల్ డెఫినెట్ గా చేస్తాము అంటున్నారు. చేస్తామమ్మా, ఎందుకు చేయము, డెఫినెట్ గా చేస్తాం. ఆమె చేసినా కేసులు ఎదుర్కొంటాం, కేసులు ఏం కొత్త కాదమ్మా. ఉమ్, ఒక్కటే చెప్తున్నాను, మనిషి పుట్టినప్పుడు ఏదో ఒకటి చేసిపోవాలి, మంచి చేయాలి 10 మందికి, అన్ని తినాలి, అన్ని ఉండాలి, అన్ని ఎంజాయ్ చేయాలి, తొందరగా చచ్చిపోవాలి. ఏ తినకుండా ఏది లేకుండా ఇది వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి 80 ఏళ్ళు అక్కర్లేదు. ఉమ్. ఏదో ఒకటి 10 మందికి మంచి చేసుకోవాలి, కనీసం అట్లీస్ట్ చేయకపోయినా పర్లేదు, ఒక మంచి పేరు మంచి పేరుతో ప్రతిష్టతోనన్నా పోవాలి. ఇట్లాంటి చెల్లె ఇట్లాంటి అక్క ఎవరికి ఉండొద్దని కోరుకుంటారు ప్రజలు. కాకపోతే ఇప్పుడు మద్దతు పెరుగుతుంది ఆమెకు. ఇవాళ 10% అయ్యింది. ఎందుకంటే కొంతమంది మూలకున్న వాళ్ళందరూ వస్తుంటారు. ఎప్పుడైనా 100% ఎవరికి నచ్చమమ్మా, 60% చాలు, 40% వివిధ రకాల వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళే గ్రామీణ ప్రాంతాలు ఓటింగ్ వేస్తలేరు, యాక్సెప్ట్ చేస్తలేరు. ఇక్కడ అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. మన తెలంగాణ, మన సంస్కృతి సాంప్రదాయాలు వేరే ఉంటాయి, బీహార్ లో వేరే ఉంటాయి, అవును, రాజస్థాన్ లో వేరే ఉంటాయి. అవును. మన సంస్కృతి దసరా పండుగ పెద్దది, ఆంధ్ర వాళ్ళకి ఆ సంక్రాంతి పెద్దది, మనం కూడా చేసుకుంటాం అనుకో. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కటి ఉంటది. భారతదేశానికి కట్టు సాంప్రదాయాలకి పెద్ద పేరుంది. ఓకే, అరే ఇండియన్ అని అడుగుతారు అమెరికా పోతే. అవును. అది ఆ కల్చర్ అట్లా ఉందామంట. నువ్వు బీహార్ పో, నీ ఇష్టం ఉన్నట్టుగా ఉండు. చీరను బట్టే గుర్తిస్తారు, డ్రెస్ చూడేది యా, చీరను బట్టి అందుకే చెప్తాం. కాబట్టి నేనేమంటున్నాను, నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. నువ్వు ఎట్లా నన్ను నువ్వేమన్నా చేసుకో, కానీ నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా నువ్వు మాట్లాడకు. నీ పన్ను చేసుకో. నీకు దేవుడు ఎవరికి దేని అవకాశం నీకు ఇచ్చిండు, ఒక సెలబ్రిటీ. హ్యాపీగా ఎంజాయ్ చేయి, మీ కుటుంబము మీరు. నేను ఎప్పుడు కూడా మీ హస్బెండ్ గురించి మీరు బయట చెప్పారు కాబట్టి, తెలంగాణలో ఇట్లాంటి సంస్కృతిని ఇష్టపడరు కాబట్టి మేము అన్నాం. వ్యక్తిగతంగా మీకు మాకు ఎలాంటి నీ మొహం కూడా నేను ఎన్నడూ చూడలేదు. నేను ఎప్పుడైనా ఎవరైనా నేను అంటూనే ఉంటా. నాగబాబు గారితో ఎప్పుడు డైరెక్ట్ కూడా మాట్లాడలేదు. అది కరెక్ట్ కాదు, తప్పు జరుగుతుంది కాబట్టి అట్లా అనకండి ఇంకొకసారి అన్నా, అంతే. దట్స్ ఆల్. రైట్ మ్యామ్. ఏదైనా ఖచ్చితంగా మంచి చేంజ్ రావాలని ఆశిస్తూ ఉన్నారు చాలా మంది కూడాను. ఇది ఈ రిఫ్లెక్షన్ ఉండాలి అనే కోరుకుంటూ ఉన్నారు. సో దీనికి మరి ఆవిడ ఎట్లా కౌంటర్ చేసుకుంటారు అనేది వెయిట్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్.